సిద్ధార్థ అకాడమీ ఆఫ్ జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ స్వర్ణోత్సవ సంవత్సరం కార్యక్రమంగా నిర్వహిస్తున్న ఆల్ ఇండియా ఇన్విటేషనల్ టోర్నమెంట్స్ విజయవాడ పిబి సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఆగస్టు 11 ఉదయం ప్రారంభమవుతాయని అకాడమిక్ అడ్వైజర్ ఎల్కే మోహన్ రావు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మేకా రమేష్, చుండి వెంకటేశ్వర్లు, డైరెక్టర్ వేమూరి బాబురావు, పూర్వ శాప్ అధ్యక్షులు, కళాశాల విశ్రాంత వ్యాయామ విభాగ అధిపతి అంకమ్మ చౌదరి తెలిపారు. మధ్యాహ్నం జరిగే ప్రారంభ సభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విచ్చేస్తారని వెల్లడించారు. కళాశాల సెమినార్ హాలులో నిర్వహించిన మీడియా సమావేశంలో పోస్టర్ ఆవిష్కరించారు. మీడియా సమావేశంలో క్రీడా విభాగ అధిపతి డాక్టర్ టి బాలకృష్ణారెడ్డి, పిడి మార్కండేయులు, ఉపాధి కల్పన అధికారి కావూరి శ్రీధర్, విశ్రాంత వ్యాయామ అధ్యాపకులు డాక్టర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ స్థాపించి 50 సంవత్సరాలైన సందర్భంగా వివిధ కార్యక్రమాలు ఆర్గనైజ్ చేస్తున్నాం. వాటిల్లో గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఒకటి. ఈ గేమ్స్ వచ్చేటప్పటికి వాలీబాల్ బాయ్స్ అండ్ గర్ల్స్, బాస్కెట్బాల్ బాయ్స్ ఇప్పుడు ఈ నెలలో రేపు 11 నుంచి 14 వరకు వాలీబాల్ టోర్నమెంట్స్, 17 నుంచి 20వ తారీఖు వరకు బాస్కెట్బాల్ టోర్నమెంట్స్ పిబి సిద్ధార్థ కాలేజీ గ్రౌండ్స్లో జరుగుతుంది. అలాగే సెప్టెంబర్ కానీ అక్టోబర్లో కబడ్డీ టోర్నమెంటు ఏఈ&హెచ్జీ కాలేజీ ఉయ్యూరులో జరుగుతుంది. నవంబర్లో స్టేట్ లెవెల్లో టీచర్స్కి వచ్చేది బ్యాడ్మింటన్ టోర్నమెంటు నవంబర్లో జరుగుతుంది. అది కూడా ఆ టీచర్ టోర్నమెంట్ కూడా 50 సంవత్సరాల్లో పూర్తయిందని చెప్పారు. ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్సే కాకుండా కల్చరల్ యాక్టివిటీసు, ఇంపార్టెంట్ పర్సన్స్, లెక్చర్స్ ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ డిసెంబర్ వరకు జరుగుతాయి. ఆల్రెడీ స్కూల్స్లో వచ్చే కల్చరల్ ఈవెంట్స్ కంప్లీట్ అయినాయి. డిగ్రీ కాలేజీలో వచ్చేటప్పటికి సెప్టెంబర్లో కల్చరల్ ఈవెంట్స్ ప్లాన్ చేశారు. ఇవన్నీ అకాడమీ తరఫున ఈ కార్యక్రమాలన్నీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, అలాగే సిద్ధార్థ అకాడమీ ఆఫ్ జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ రెండు కూడా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకోవడం జరుగుతోంది. అందులో భాగంగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలని మేము ఇక్కడ చేపడుతున్నాం. అనేక కాంపిటీషన్స్ కావచ్చు, లేకపోతే ఎగ్జిబిషన్స్ లాగా అట్లా చాలా కార్యక్రమాలు చేపడుతున్నాం ఈ ఇయర్ లాగా. అందులో ఒకటి కార్యక్రమం ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అండి. ఈ వాలీబాల్ టోర్నమెంట్స్ అట్లాగే బాస్కెట్బాల్ టోర్నమెంట్స్ రెండింటిని కూడా ఇన్విటేషనల్ టోర్నమెంట్స్ ఇక్కడ మనం ఏర్పాటు చేయడం జరిగింది. అని బెస్ట్ టీమ్స్ని సెలెక్ట్ చేసుకుని వాలీబాల్లో 8 టీమ్స్ని, అలాగే బాస్కెట్బాల్లో 8 టీమ్స్ని మనం ఇన్వైట్ చేయడం జరుగుతుందండి. వీళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా కాలేజీ తరపు నుంచి మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. వాళ్ళకి కావాల్సినటువంటి రూమ్స్ కానివ్వండి, అకామిడేషన్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్, అలాగే వే ఛార్జెస్ ఇవన్నీ కూడా మనం కాలేజీ నుంచి మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అన్ని రకాల ఫెసిలిటీస్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. అలాగే మనకి బాస్కెట్బాల్ టోర్నమెంట్స్ కూడా అదేవిధంగా మనం చేయడం జరుగుతుంది. ఈ అందరికీ కూడా వివిధ రకాల హోటల్స్లో మనం రూమ్స్ మాట్లాడటం జరిగిందండి. వాళ్ళకి అకామిడేషన్స్ అన్ని హోటల్స్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫుడ్ కూడా మన కాలేజీలోనే మంచి ఫుడ్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా అందడం జరుగుతుంది. ఇక్కడ వీళ్ళందరికీ కూడా క్యాష్ ప్రైజ్ కూడా మంచి క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. వాలీబాల్లో అయితే 1 lakh రూపీస్ ఫస్ట్ ప్రైజ్ క్యాష్ ప్రైజ్ ఇస్తున్నామండి, బోత్ మెన్ అండ్ ఉమెన్ రెండింటికి కూడాను. అలాగే మనకి సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ కూడా మంచి ప్రైజెస్ ఇస్తున్నాం. బాస్కెట్బాల్ కూడా అట్లా మంచి క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాం అన్నమాట. ఇవన్నీ కూడా వచ్చే టీమ్స్ అన్నీ కూడా మంచి టీమ్స్ అవుతున్నాయి. అందువల్ల ఏంటంటే ఈ మ్యాచెస్ అన్నీ కూడా చాలా టఫ్ మ్యాచెస్గా ఉంటాయి. అందరూ కూడా మన చూడటానికి కూడా చాలా ఎంజాయ్ చేయడానికి కూడా అవకాశం ఉంది. ఒక వన్ సైడెడ్గా తేలిపోయే మ్యాచెస్గా ఉండవు ఇవన్నీ కూడా. అందువల్ల ఏంటంటే అందరూ కూడా ఈ మ్యాచెస్ చూడాల్సిందిగా మనం విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.